అమ్మా మీకు ఉత్తరం వచ్చింది. నాకా? అవును మీకే. మాస్టారు నాకు ఉత్తరం వచ్చింది. సావిత్రి రాయించిందేమో, కాస్త చదివి పెట్టండి. ఎవరు రాశారండి? మళ్ళీ ఈ ఉత్తరం మీ బావ రాశారు. బ్రతికే ఉన్నట్ట, పట్టణంలో ఉన్నట్ట, త్వరలో వస్తానన్నా. ఏమైంది? ఏం జరిగింది? అమ్మమ్మా, నీ మనోడు బతికే ఉన్నాడు. బతుకున్నాడా? ఎంత మంచి మాట చెప్పేవి నా తల్లి, ఎంత మంచి మాట చెప్పేవి. నా మనోడు బతుకున్నాడు. నాకు ఇంకేం భయం లేదు. నా మనోడు బతుకున్నాడు. అమ్మో లేనివ్వను. నా మనోడు బతికే ఉన్నాడే. ఏంట్రా? ఈరం దగ్గర నుంచే ఉత్తరం వచ్చిందట. ఉత్తరాలను ఉత్తరాలు తెగరాసేస్తున్నాడట. ఇవాళ రేపు కమింగో. నీకెవరు చెప్పారా? నవరత్న ట్యాక్స్ కూడా ఊరుకున్నాడు చెప్పాడు. అదే కనుక నిజమైతే వాళ్ళు మన మీద పెట్టిన పోలీసు కేసు అబద్ధమని చెప్పి రుజువు చెయ్యొచ్చు. అప్పుడు మనం నిరభ్యంతరంగా మళ్ళీని వాళ్ళు ఊరెళ్ళి జుట్టు పట్టుకొని మరీ తీసుకురావచ్చు. కరెక్ట్ బాయ్యా. నువ్వు ఊరుకోరా. ఆడు చెప్పేది నిజం అబద్ధం నేను వెళ్ళి తేల్చుకురానా బాయ్యా? పోలీసులు పొలిమేరలు దాటినవరుగా. ఎందుకు దాటనివ్వరు? కిందట ఏడాది దాకా నన్ను ఉంచుకుని పోషించిన ఆ సంటి అబ్బాయి ఈ ఆటకి సచ్చి సరిగ్గా ఏడాది. సంవత్సరికానికి ఆడి సమాధి పడి ఆడాలిగా. ఆ వంకతో వెళ్తాను. ఓరి దేవుడు! మాతా జనని ఈ ఊరు పొలిమేరలకు ఎందుకు వచ్చినట్టు? ఓరి దేవుడా! మీరంతా మర్చిపోయినా నే మర్చిపోగలనా? నా దేవుడు చంటబ్బాయి చచ్చిపోయి ఇంటికి సరిగ్గా సంవత్సరం. అతగాడి సమాధి మీద పడి ఏడాలని వచ్చాను. నన్ను ఆపకండి. ఆపో. కట్టుకున్న దానికి లేని అక్కర నీకెందుకు వచ్చింది? ఏ కట్టుకుంటేనే పెళ్ళావా? పెట్టుకున్నా పెళ్ళామే. అవును బెమ్మసారి పంతులు గారు, మా మహారాజు కూతుర్ని మనువాడతానన్న ఏరన్నా బతికే ఉన్నాడంట కదా. ఉత్తరాలు కూడా రాస్తున్నాడంట కదా. అమ్మా లే, నువ్వు ఏడవడానికి వచ్చిన దానివి ఏడ్ చేసుకో. పద, దగ్గర నేర్పిస్తాను. పద. ఇదిగో ఏడు. మనం ఇరిచిన మంచాలు, నేను కోసిన కోళ్ళు, నీకు రాసిన నూనె ఇలాగైపోయిందా దేవుడా? సమాధి పగిలిపోతుందమ్మా. చూడు, నిన్ను 6 ఏళ్ల క్రితం ఉంచుకున్న 6వ భర్త అప్పారావు లేడు. అతను సమాధి పక్కనే ఉంది. పళ్ళు కూడా ఎడుతుగా, లేకపోతే ఆ వంకతో మళ్ళీ వస్తాం. అలా ఇదే ఏడు. మనలో మనమాట. ఇక్కడ ఏ సమాధి నీది కాదు. ఏడు. మనలో మనమాట. ఈయన గారి పేరేంటి? అప్పారావు. దేవుడా, అప్పారావు బాయ్యో, అనుకోకుండా ఏడవలసి వచ్చిందని ఏమనుకోకు. ఆ మామిడి తోట రాసేవకపోతే పోయావు. నా కాడల గొలుసు ఎక్కడ తాకట్టు పెట్టేవో చెప్పకుండా పోతువే. ఏం తాగి సచ్చావో, ఏ ఇసం తాగి సచ్చావో, ఏ ఎలకల మందు తాగి సచ్చావో చెప్పు బాయ్యా. అప్పారావు చింతామణి, చచ్చినా నీ చింత నాకు తప్పదా? ఇక్కడైనా హాయిగా ఉండనివ్వవా? నువ్వు నా తల అంటి అంటి ఇలా అయిపోయింది. ఇది కూడా పీకివ్వమంటావా?
తీసుకో తీసుకో, నన్ను వదిలే, నన్ను వదిలే, నన్ను వదిలే, నన్ను వదిలే. ఏడ్చింది చాలు వెళ్ళ. మంత్రి గారు, మీరు తలంటుకొని ఎన్నాలైంది? ఏ నా చేతులారా తలంటున్నా? అంటిన తల్లన్నీ ఇక్కడ ఉన్నాయి కానీ నువ్వు వెళ్తావా వెళ్ళవా? వెళ్ళకపోతే మంగమ్మ గారు పిలుస్తాను. ఏరన్నా కులాసాయేనా? మల్లెమ్మ గారు, మీకు ఇవాళ 2 ఇత్తనాలు వచ్చాయి. రెండా? అవును. మాస్టారు, మాస్టారు, ఏమిటి మళ్ళీ మళ్ళీ ఉత్తరం వచ్చిందా? ఈ రోజు మా బావ 2 ఉత్తరాలు రాశాడు. అవునండి, నిజంగానే చూడండి. మళ్ళీ ఏమిటి మాస్టారు? నీ బావ బా నిజంగానే రేపు మిలిటరీ నుంచి తిరిగి వస్తున్నట్టు మళ్ళీ. ఏమిటమ్మా, ఏమిటి ఆ పిచ్చి సంతోషం? ఏం జరిగిందమ్మా? ఏమిటి మా ఉత్తరం చేస్తాడా? రేపు వస్తున్నాడు. నా వీరన్న రేపు వస్తున్నాడా? నా మనవడు రేపు వస్తున్నాడండి. రేపు వస్తున్నాడు. 7 గంటల వాడా వెంకటరమణ. ఇంకా తెల్లారలేదే. కళ్ళాపు జల్లి ముగ్గులు పెట్టేసరికి తెల్లారిపోతుంది. ఏంటే మళ్ళీ ఏదో చప్పుడైంది? పడ్డావా, ఏదన్నా పడేసావా? ఏం లేదు, ఇంకా తెల్లారటం లేదు. తెల్లారుతుంది. రాత్రి 1 గంటప్పుడు నీకోసం తెల్లారుతుంది. కాసేపు పోయి పడుకోమ్మా. నాకు నిద్ర రావటం లేదు. నాకంటే ముందు నువ్వు సింగారించుకొని పడుకోలేదేంటి? అమ్మ దొంగ. ఏమిటే అర్ధరాత్రి పూట మా అమ్మ మనవరాళ్ళ గొడవ? నువ్వు లేచావు? ఏం లేదు, పొద్దు పొడుస్తుందిగా, కళ్ళాపు జల్లి ముగ్గులు పెడదామని. ఇది ముగ్గులు పెడితే పొద్దు పొడుచుకొస్తుంది. ఇంకా కోడే కుయలేదు, పొద్దెలా పొడుస్తుందే? బాగా చెప్పావు. కోడిని కూడా కూయిస్తుంది. మీకు అలాగే అనిపిస్తుంది. ఇంకెంతసేపట్లో తెల్లారుతుంది? దీని వాలకం చూస్తే సూర్యుని కూడా జుట్టు పట్టుకుని తూర్పు కొండ మీదకి లాక్కొచ్చేట్టుంది.